హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ ఎంతో ఈజీ హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అనమాట. ఎవరైనా చేసుకోవచ్చండి, పెద్దవాళ్ళు కూడా ఈజీగా తినొచ్చు అనమాట ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీ. ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో చిన్న కప్ మెజర్మెంట్ తీసుకొని రాగి పిండి, జొన్న పిండి, సజ్జ పిండి, గోధుమ పిండి, శనగపిండి అండి, ఇవన్నీ కూడా కొంచెం బియ్యం పిండి, దాంట్లో కొంచెం ఉప్పు, కారం అండి వేసేసి కలుపుకున్నాము. కొంచెం పసుపు అనమాట. ఈ కప్పు మెజర్మెంట్ తీసుకున్నాను, అన్నీ వేసేసిన తర్వాత దీంట్లో సన్నగా కట్ చేసిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు అండి, క్యారెట్ తురుము, మెంతాకు అయితే ఒక కట్ట తీసుకున్నానండి. మెంతాకుని బాగా కడిగిన తర్వాత సన్నగా కట్ చేసుకోవాలి, చాలా సన్నగా. ఇప్పుడు క్యారెట్ తురుము అండి, దీంట్లో మనం కొంచెం టమాటాలు అనమాట, కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది అనేసి ఇవన్నీ వేసుకోవాలన్నమాట. వేసేసుకొని కొంచెం పచ్చిమిరపకాయలు అయితే ముక్కలే అండి, కొన్నే వేసాము. కొంచెం కారము, కొంచెం పచ్చిమిరపకాయలు. ఇప్పుడు కొంచెం టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకున్నాము. ఉప్పు వేసేసుకొని పెసరపప్పు 1 అవర్ ముందు నానబెట్టుకున్నానండి. మీకు టైంని బట్టి ఒక హాఫ్ అన్ అవర్ అయినా పెట్టుకోవచ్చు. పెసరపప్పు మాత్రం ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఎక్కువగా నేను ఒక చిన్న ఏ కప్తో చూపించానో ఆ కప్పులో హాఫ్ అండి, ఒక గుప్పెడు పెసరపప్పు నానబెట్టుకున్నాను. నానితే మాత్రం చాలా మెత్తగా కొంచెం టేస్ట్ బాగుంటాయి. అప్పుడప్పుడు వేస్తే అంత టేస్ట్గా అనిపించదు అనమాట. ఇప్పుడు దీంట్లో కొంచెం నువ్వులు, కొంచెం జీలకర్ర వేసేసానండి. వేసేసిన తర్వాత పెసరపప్పు నానబెట్టుకుని నీళ్ళు ఉంటాయి కదండి, ఆ వాటర్ వేసేసి కలుపుకుంటున్నాను. మరి గట్టిగా ఏం కలుపుకోకర్లా, మెత్తగానే మీడియంగా కలుపుకోవచ్చు. చపాతీ పిండిలాగా రావాలి టోటల్గా. చాలా బాగుంటుందండి. పిల్లల లంచ్ బాక్స్కైనా కానీ ఈ రెసిపీ చాలా బాగుంటుంది. ఇంట్లో మనకి ఏం బ్రేక్ఫాస్ట్ చేయాలన్నప్పుడు ఇలా పిండ్లన్నీ ఉన్నప్పుడు అన్నీ కలిపి ఇలా రెడీ చేసుకొని పెట్టేసుకోవాలండి. ఇదేమి నానక్కర్లేదనమాట. ఈ పేపర్ అయితే బొబ్బట్టు పేపర్ అంటారండి, బొబ్బట్లు చేసే పేపర్ అనమాట. అమెజాన్లో దొరికిద్ది. ఈ పేపర్ మీద కొంచెం నెయ్యి రాసేసి మనం నువ్వులు వేసేసుకున్నామండి. నువ్వులు వేసేసుకొని పిండి అంతా ముద్దగా పెట్టుకొని చేత్తో నిదానంగా ప్రెస్ చేసుకోవాలండి. ఈ పేపర్ అయితే 100 రూపీస్ పడిందండి. అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో దొరికిద్ది. 1 ఇయర్ ఈ పేపర్ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. మనం రొట్టె చేసుకున్న తర్వాత ఆ పేపర్ని కడిగి పెట్టేస్తే మళ్ళీ మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. రొట్టెలు కానీ, బొబ్బట్లు కానీ, ఏవైనా కానండి, చాలా ఈజీగా వస్తుంది. చూసారు కదండి, మనం అన్ని రొట్టెలు కూడా ఇలా రెడీ చేసుకోవాలి. కొంచెం నెయ్యి వేసుకొని కాల్చుకుంటే బాగుంటుంది. ఆయిల్ కంటే కూడా బటర్ వేసినా చాలా బాగుంటుందండి. సిమ్లోనే 2 వైపులా కూడా కాల్చుకోవాలి. ఆకుకూర వద్దంటే ఇలా చేసి పెట్టండి. పాలకూర వేసినా చాలా బాగుంటుందండి. పాలకూరతో కూడా ట్రై చేయండి. పాలకూర, మెంతాకు, ఎక్కువగా ఈ 2 ఆకుకూరలు బాగుంటాయి. ఏమీ లేకపోతే కొత్తిమీర చాలా వేసేసుకొని చేసినా చాలా బాగుంటుందండి. మనం ఇలాగే పిండి మొత్తం కూడా రొట్టెల్లాగా చేసేసుకొని అన్నీ మనం సర్వ్ చేసుకోవటమండి. చాలా ఈజీ హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అనమాట. లంచ్ బాక్స్కి అయితే పిల్లలకి చాలా బాగుంటుంది. చిన్న చిన్నవి చేసి పెడితే బాగుంటుందండి. ఓకే, బాయ్.